తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరులకు క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెల్లడించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరులు పార్టీలు మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. అనంతరం ఇద్దరిపై వేసిన 2 పిటిషన్లకు డిస్మిస్ చేశారు. దీంతో ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంతటితో స్పీకర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుకు తెరపడింది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఇప్పటికే ఈ కేసులో 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే రేపటి వరకు ఫిరాయింపు కేసులో ఏదో ఒకటి తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. సుప్రీంకోర్టు డెడ్లైన్ నేపథ్యంలో నేడు స్పీకర్ తీర్పును వెల్లడించారు. మరోవైపు తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్కు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పుపై పిటిషనర్లు మరోసారి కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. సంపత్, గుడ్ ఈవినింగ్. సో పార్టీ ఫిరాయించారు అన్న ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి గతంలో 8 మంది, ఈరోజు 2, కడియం శ్రీహరి, దానం నాగేందర్. ఇద్దరు విషయంలో కొంత ఉత్కంఠ ఉండే. స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉంటుంది, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, సో ఆల్రెడీ రిజర్వ్లో ఉన్నటువంటి తీర్పు ఏమి ఇవ్వబోతున్నారు అన్నటువంటి ఉత్కంఠకు స్పీకర్ తెరదింపారు యాజ్ ఎక్స్పెక్టెడ్. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలోనే ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాల్సి వచ్చిందంటే, సో వీళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది. కడియం శ్రీహరి తన కూతురు ఎంపీ టికెట్ ఇప్పించుకొని తన కూతురు కోసం ప్రచారం చేశారు అన్నటువంటి సాక్ష్యాలు కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రచారాల్లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నిల్చున్నటువంటి అభ్యర్థులకు ఓట్లు వేయమన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు అయితే కనుక దానం నాగేందర్ ఒక అడుగు ముందేసి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద మళ్ళీ ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి. సో ఇవేవి కూడా కాకుండా స్పీకర్ టెక్నికల్ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన అంటే ఈ ఏదైతే పిటిషన్ ఉందో అది బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించిన తర్వాత వచ్చినట్టు ఆరోపణ, అప్పటికి బీఫామ్ తీసుకోలేదు అన్నటువంటి కొన్ని ఈక్వేషన్స్లో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీర్పు ఇచ్చినట్టుగా కనిపించింది. బట్ ఏదేమైనా మళ్ళీ స్పీకర్ తీర్పు న్యాయ సమీక్షలోనే ఉంటుంది. బట్ దీంట్లో ఇప్పటివరకు ఆ 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, పరిగి శ్రీనివాసరెడ్డి కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ, సంజయ్ కుమార్ కానీ, గూడెం మైపాల్ రెడ్డి కానీ, అట్లాగే కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకెప్పుడు గాంధీ, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. పార్టీ ఫండ్ కూడా కట్ అవుతుంది వాళ్ళ జీతంలో అనేది ప్రధానంగా ఈరోజు స్పీకర్ వినిపించినటువంటి అంశం.